హరే కృష్ణ. ఈరోజు కూష్మాండం అంటే గుమ్మడికాయ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము. భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టినా, పండగలు వచ్చినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించిన, ప్రయాణ సమయంలో ఇలా అనేక సందర్భాల్లో ఇంటి సింహద్వారం ముందు గుమ్మడికాయను వేలాడదీయటం, దిష్టి తీయటం, పగలగొట్టడం వంటివి అనేకం మనం చూస్తుంటాము. దీని వెనుక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఏమిటో ఉన్నాయి. అవి తెలుసుకుందాం. గుమ్మడికాయ అంటే కూష్మాండము అని అంటారు. అంటే ఎంతటి శక్తినైనా తనలో ఉంచుకోగల పదార్థము అని దాని అర్థము. శాస్త్రాల ప్రకారము గుమ్మడికాయకు గాలిలోని ప్రతికూల తరంగాలను లేదా ఇతరుల అసూయ, ద్వేషం వంటివి దృష్టి దోషాలను గ్రహించే శక్తి ఉందని నమ్ముతారు. ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఈ కూష్మాండము. శాస్త్రీయ కోణం ఏమిటంటే గుమ్మడికాయలోని కొన్ని సహజ గుణాలు గాలిలోని బ్యాక్టీరియాలను, క్రిములను గ్రహించడంలో సహాయపడతాయి. సాంప్రదాయ విధానంలో వాహనం ముందు గుమ్మడికాయని పగలగొట్టినప్పుడు దాని నుండి వెలువడే శక్తి తరంగాలు పరిసరాలను, మన మెదడును ప్రభావితం చేస్తాయి. అది మనల్ని చురుగ్గా ఉండేలా చేయడంలో, ప్రయాణంలో ప్రమాదాల బారిన పడకుండా ఉంటామనే నమ్మకం. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుందని ప్రజల బలమైన నమ్మకము. అందుకే మనము ఇంటికి గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ప్రయాణ సమయాలలో ఈ గుమ్మడికాయని వాడతాము. అందుకే జై శ్రీకృష్ణ.